ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ లెస్ దెన్ 1 lakh per month, you are not middle class person. ఇది ఎలా చెప్తున్నానంటే బేస్డ్ ఆన్ బడ్జెట్ 2025 మన ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ 12 lakh per annum మీరు ట్యాక్స్ ఏం కట్టలేదు. సో మిడిల్ క్లాస్ పీపుల్ కి ట్యాక్స్ ఉండదని ఆవిడ చెప్పారు. సో యు ఆర్ నాట్ మిడిల్ క్లాస్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే 1980s 1980 సంవత్సరంలో ఒక 500 సంపాదిస్తే మనిషి నార్మల్గా బతకడం అనేది ఈజీగా ఉండేది. అదే 2000కి వచ్చేటప్పటికి 1980s నుంచి 2000కి వచ్చేటప్పటికి 2000లో ఒక 5,000 శాలరీ ఉంటే పీపుల్ సర్వైవ్ అవ్వడం అనేది మిడిల్ క్లాస్ పీపుల్ జరిగేది. అదే మనం 2020కి వస్తే కనుక 50,000 శాలరీ ఉంటే కానీ పర్సన్స్ సర్వైవ్ అవ్వకపోవడం, అంటే ఒక ఫ్యామిలీ పిల్లలతోటి బాగా చదివించుకుంటూ సర్వైవ్ అవ్వడం అనేది డిఫికల్ట్ అయింది. సో ఇమాజిన్ 2040 1980లో 500 ఉండేది, 2000కి అది 5,000 అయింది, అండ్ 2020కి అది 50,000 అయింది. సో 2040కి అండ్ ఇంకో 15 years టైం ఉంది మనకి. 2040కి మన సిచ్యువేషన్ ఏంటి, అండ్ 2060కి మన సిచ్యువేషన్ ఏంటి ఇమాజిన్. సో మీకు ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా, ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఎలా పడితే అలా ఉండటానికి ఆస్కారం అనేది లేదు. మీరు ప్రాపర్గా అన్ని తెలుసుకుని ప్రాపర్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసి మనీని మేనేజ్ చేయాలి. సో దీని రిలేటెడ్ నేను ఒక కమ్యూనిటీ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇట్స్ ఫ్రీ టు జాయిన్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఆ రిలేటెడ్ లింక్ అనేది కింద ఇస్తాను. అండ్ దానిలో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అప్ టు 7 questions. సో దాన్ని ఫిల్ చేయండి, దాన్ని జాయిన్ ఇన్ ద ఫ్రీ కమ్యూనిటీ. నేను దీని రిలేటెడ్ ఎలా అచీవ్ అవ్వాలనేది నేను చెప్తాను. సో టోటల్ కమ్యూనిటీ ఇంటెన్షన్ ఏంటంటే ఒక 10 crore 10 years లో క్రియేట్ చేయడం అనేది కమ్యూనిటీ యొక్క ఇంటెన్షన్. విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ మై కమ్యూనిటీ. హ్యావ్ ఎ గ్రేట్ డే.